వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను సింధు. స్థానిక ఎన్నికల్లో గెలుపుతో పాటు దూరదృష్టితో పార్టీ బలోపేతమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. ప్రధానంగా జిల్లా పరిషత్తో పాటు మండల పరిషత్, పంచాయతీ, ఆ తర్వాత రానున్న కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటేలా ప్రణాళిక అమలు చేయబోతోంది. ఇంతకీ ఆ జిల్లా ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఉమ్మడి పాలమూరు అత్యధిక ఓటర్లున్న బీసీ సామాజిక వర్గంపై దృష్టి సారించింది అధికార కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో బీసీల్లో బలమైన వర్గానికి చెందిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ ను కాంగ్రెస్ లోకి మళ్లీ తీసుకునేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ కీలక పరిణామాలతో ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో ఎర్రశేఖర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో ఆ ఇద్దరు టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో శేఖర్ బీజేపీలో చేరారు. ఆ తర్వాత 2020 జూలైలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జడ్చర్ల లేదా నారాయణపేట నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో వెంటనే కారు పార్టీలోకి మారారు. కానీ ఇప్పటి వరకు ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలే అందుకు కారణంగా తెలుస్తోంది. ఇక బీసీల్లో బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆయనకు మాస్ లీడర్ గా గుర్తింపు ఉండడం పార్టీకి కలిసి వస్తుందనే ఆలోచనతో కాంగ్రెస్ లోకి సీఎం వర్గీయులు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ పీఠం ప్రస్తుతం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. అన్ని అనుకూలిస్తే ఎర్రశేఖర్ భార్యకు జిల్లా పరిషత్ పీఠం కట్టబెట్టే ఆలోచనతో కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నారంట. జడ్చర్ల నియోజకవర్గంలోని మిడ్జల్ మండలం నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు మహబూబ్ నగర్, దేవరకద్ర నియోజకవర్గాలకు చెందిన నాయకులకే నామినేటెడ్ పదవులు దక్కాయి. జడ్చర్ల సెగ్మెంట్ ను విస్మరించారనే ప్రచారం కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. ఈ క్రమంలో జిల్లా పరిషత్ పీఠం తమకే కేటాయించాలని ఆ నియోజకవర్గానికి చెందిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు సదరు నియోజకవర్గ ముఖ్య నేత వ్యవహార శైలి ప్రభుత్వానికి, పార్టీకి చిక్కులు తెచ్చిపెడుతోందట. కొరకరాని కొయ్యగా మారకముందే సదరు నేతకు ఫుల్ స్టాప్ పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందట. అయితే ఊహించని విధంగా ఇప్పుడు నామినేటెడ్ పదవి రేసులో శేఖర్ భార్య పేరు ప్రస్తావనకు రావడంతో జడ్చర్ల, మహబూబ్ నగర్ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలు అలర్ట్ అయ్యారంట. ఇదే జరిగితే భవిష్యత్తులో తమకు ఇబ్బందులు వస్తాయని భావించిన సదరు హస్తం పార్టీ నేతలు ఇప్పుడు ఎర్రశేఖర్ చేరికను అడ్డుకునేందుకు పావులు కదుపుతున్నారట. జిల్లా పరిషత్ పీఠంపై ఆశపడుతున్న ఆ కొందరు నేతలు ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తవారు వస్తే ఇబ్బంది తప్పదన్న ఆలోచనలో వారు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పాలమూరు జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారబోతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.